ఎవరు జడ్జి చేయలేరు. దీన్ని ఎవరు ఒక పర్టికులర్ ఫార్మాట్లో ఫిక్స్ చేయలేము. ఇది మన కంట్రోల్లో ఉండదు యాక్చువల్లీ. ఇది ఎగ్జిస్టెన్షియల్గా యూనివర్సల్గా ఉంటుంది ఇది ఫీలింగ్. అది ఎప్పుడు ఎవరికి ఎవరిపైన ఎప్పుడు వస్తుందో ఆ ఫీలింగ్ చెప్పలేము మనం. చాలామంది ప్రేమించిన వాళ్ళని చేసుకోకపోవచ్చు, కానీ ప్రేమించిన వాళ్ళని మాత్రం గుర్తుంచుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది అది. లవ్లో ఉన్న వాళ్ళు మాత్రం మ్యారేజ్లోకి వెళ్ళాలంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళని కొంతవరకు తగ్గించుకొని ఎదుటిళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తే ఆ లవ్ అనేది డెఫినెట్గా సక్సీడెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ ఎప్పుడు వన్ సైడ్ నుంచి చేస్తే అది ఏ రిలేషన్ కూడా నిలబడదు. లవ్ అనేది వేరే, అక్కడ వన్ సైడ్ లవ్ కూడా చేయొచ్చు. కానీ రిలేషన్షిప్లో మాత్రము ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు ట్రై చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే ఆ రిలేషన్ అనేది నిలబడుతుంది ఎప్పటికీ. అలా ఒకరికొకరు త్యాగం చేసి, అంటే అవసరమైన విషయాలు ఫ్యామిలీ లైఫ్లో, నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటానంటే అది ఎట్లా సెట్ అవుతుంది. అవసరమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకొని ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నేను ఇవ్వగలుగుతాను నా పార్ట్నర్కి అని అనుకున్న వాళ్ళు మాత్రం లవ్ నుంచి మ్యారేజ్లోకి వెళ్తే అది కరెక్ట్. లేదంటే చాలా వరకు లవ్ మ్యారేజ్ కూడా డిస్పోజల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. చిన్న చిన్న లాజిక్సే ఉంటాయి. దాన్ని అర్థం చేసుకొని అవసరమైన చేంజెస్ చేసుకుంటే ఆ రిలేషన్ అనేది సజావుగా ముందుకు సాగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అవసరమైన రిపేర్స్ అంటే అది రిపేర్ చేసే స్టేజ్లో ఉంటే చేసుకోవాలి డెఫినెట్గా. ఇప్పటికింతే. థ్యాంక్ యూ.